Good afternoon and welcome to the Hindu newspaper analysis. Today, 4/9/2024. So, what does the author say? Okay. So, చూడండి author గారు ఏమంటారు? Take on the challenge of rising income inequality. అంటే కొంతమంది మనుషులకు శాలరీ ఎక్కువ వస్తుంది, కొంతమంది మనుషులకు శాలరీ తక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్ అయింది. ఏంటి? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ అన్నది. సో దీన్ని ఒక ఛాలెంజ్గా యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్. అడ్రెస్సింగ్ అంటే ఈ ఇన్కమ్ అన్న దాన్ని ఉద్దేశిస్తూ ఇన్ఈక్వాలిటీ ఇస్ అ సీరియస్ గ్లోబల్ ఛాలెంజ్. ప్రపంచం అంతటా కష్టపడినాడు పెద్దగా శాలరీ రావటం లేదు, తెలియని వాళ్ళు ఎక్కువ డబ్బులు చేసుకుంటున్నారు. సో ఇది ఒక ఛాలెంజ్ అందరూ ఎదుర్కొంటున్నారు అన్నమాట. ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ అండ్ మల్టీఫాస్టెడ్. కాంప్లెక్స్ అంటే చాలా సీరియస్, అంటే చిక్కుముడిలో ఉంది, అండ్ మల్టీఫాస్టెడ్ బహుముఖంగా ఉంది. ఎండివర్ సిన్సియర్ ఎఫర్ట్ విచ్ డిమాండ్స్, ఇదేంటి విచ్ డిమాండ్స్? ఎగ్జామినింగ్. ఓకే, ఎగ్జామినింగ్, ట్రయింగ్, ఇంప్లిమెంటింగ్ సెవరల్ డిఫరెంట్ స్ట్రాటజీస్, చాలా స్ట్రాటజీస్. దేనికి? టు ఫైండ్ అ సూటబుల్ వే, ఒక సక్రమైన మార్గం. దేనికండి? టు ఎంకరేజ్ ఏ మోర్ ఈక్విటబుల్ సొసైటీ. ఓకే, నవ సమాజం అందరూ ఈక్వల్గా ఉండాలి, ఈక్విటబుల్. హియర్ ఆర్ సమ్ కీ ఏరియాస్ టు యాక్ట్ ఆన్. ఎలాగ మనం ఇలాంటి ఈక్విటబుల్ సొసైటీని తేగలం? ఎలా తేగలం? కీ ఏరియాస్ టు యాక్ట్ ఆన్. ఇది బాగా చదవండి. ఓకే, ఈక్విటబుల్ సొసైటీ, ఈ రెండు ఎలాగా? కీ ఏరియాస్, దేని మీద మనం ఇప్పుడు శ్రద్ధ పెట్టి వర్క్ చేయాలి. ఫస్ట్, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ట్యాక్సేషన్ ఎలాగ ఉండాలండి? చాలా ప్రోగ్రెసివ్గా ఉండాలి. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటంటే ఆర్ రిక్వైర్డ్ టు రీడిస్ట్రిబ్యూట్ వెల్త్. అంటే వచ్చిన ధనాన్ని మళ్ళీ పంచాలి. ఎవరికి? ఫ్రమ్ ది ధనికుల నుంచి, వెల్దీ, ఎఫ్లూయెంట్, రిచ్, టు ది మార్జినలైజ్డ్, అంటే సొసైటీలోని బిలో పావర్టీ లైన్ కన్నా పక్కన ఉన్న వాళ్ళకి. ఇట్స్ నాట్ అబౌట్ దొంగతనం, ఇట్స్ నాట్ అబౌట్ స్టీలింగ్. ఫ్రమ్ ద రిచ్ టు పే ద పోర్, ఆ నానుడిలోనే ఆలోచిస్తే తప్పు. ఓకే, ఇది ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ యూజింగ్ ట్యాక్స్ మనీ. ఇప్పుడు ఎఫ్లూయెంట్ పీపుల్ ట్యాక్స్ మనీ కడతారు కదండి, దాన్ని మన పేదవాళ్ళ ఆరోగ్యం, చదువు, నైపుణ్యం, వాతావరణం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలి. ఓకే, రైట్. రెండు, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్. వాళ్ళకి మనం ఏం ఇవ్వాలి? చదువు, తర్వాత స్కిల్, ఒక నైపుణ్యం. చదువులో ఎలాంటిగా? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి వాళ్ళకి. ఆషామాషి చదువులు కాదు, మంచి చదువు ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం పెంచాలి. అండ్ వీళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, లైక్ మనం అంటాము, డోంట్ గివ్ హిమ్ అ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు ఫిష్. డోంట్ గివ్ హిమ్ అ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు ఫిష్. సో లైఫ్ లాంగ్ లెర్నింగ్, జీవితాంతం ఈజ్ క్రిటికల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వాడి ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగుపడతాయి. ఇట్ విల్ ఇంప్రూవ్ ఎంప్లాయబిలిటీ అండ్ వాడి ఆదాయం కూడా పెరుగుతుంది. ఎంత చక్కటి ఉద్దేశం అండి అది. ఓకే, చాలా చక్కగా రాశారు ఆథర్ గారు. రెండు ఏమంటారు? మూడు, ఫెయిర్ లేబర్ లాస్. అంటే పని చేస్తున్నప్పుడు లేబర్ లాస్ అందరికీ కాస్త ఫెయిర్గా ఉండాలి, అన్జస్ట్గా ఉండకూడదు. ఎన్ఫోర్సింగ్ లేబర్ రైట్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హక్కులు ఉంటాయి కదా, మరి ఆ రైట్స్ అన్నిట్లు మనం అవలంబించాలి. మినిమం వేజెస్ ఉండాలి, వాళ్ళ సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ. ఎలిమినేటింగ్ చైల్డ్ లేబర్, చిన్నపిల్లలు ఉద్యోగాల్లో ఉండకూడదు. ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే వాళ్ళని దారుణంగా వాడించుకోకూడదు. అండ్ కలెక్టివ్ బార్గెనింగ్, అందరూ కలిపి, వర్కర్స్ అందరూ కలిపి మేనేజ్మెంట్తోని కలెక్టివ్గా వాళ్ళు బార్గెన్ చేసుకోగలగాలి. అంటే ఏంటి? బేరసారాలు. సార్ ఇక్కడ పెంచండి, సార్ మాకు తక్కువ అయిందండి, సార్ వర్క్ అవర్స్ పెంచండి, శాలరీ పెంచండి, ఇలాంటివన్నీ కలెక్టివ్ బార్గెనింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎసెన్షియల్. దేనికి? టు గ్యారంటీ, ఎన్ష్యూర్ దాట్ ఆల్ వర్కర్స్, అందరి పనివాళ్ళు ఎకనామిక్, ఆర్థికంగా గ్రోత్, అందరికీ లాభసాటిగా ఉండాలి. నాలుగు, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మంచి బిల్డింగ్లు, మంచి కంపెనీలోని మంచి వసతులు, మంచి పరికరాలు, ఇవన్నిటిలో ఇన్వెస్ట్ చేయాలి.
దిస్ విల్ రెడ్యూస్, ఇది తగ్గిస్తుంది ఏంటి, రీజనల్ డిస్పారిటీస్, ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నా వాటిని అది తగ్గిస్తే, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఎష్యూర్ ఇంక్లూజన్, అందరినీ కలుపుకొని వెళ్ళండి, అండ్ అలా గ్రో అండ్ సస్టైన్, ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత అలా వెళ్ళగలగాలి, అంతేగాని పడిపోకూడదు. సస్టైనబిలిటీ ఇట్ ఈస్ క్రిటికల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందులో ఇన్వెస్ట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ది ఎన్విరాన్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేనికి రిలేట్ అయ్యి ఉందండి, వాతావరణానికి, నీళ్లు, వాటర్, ఓకే, మురుగునీరు అంతా వెళ్ళే శానిటేషన్, హైజీన్ అన్నమాట, అడవులు, ఎనర్జీ, వాతావరణ మార్పులు, ఇల్లు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఇన్ని వాటి మీద క్రిటికల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ని ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫస్ట్ ఇల్లులు కట్టేయడం కాదు, వాతావరణం పాడవకుండా, నీళ్లు కాలుష్యం అవ్వకుండా, ఆరోగ్యకరమైన వాతావరణం, శానిటేషను, మనతో పాటు మిగతా జీవరాశులన్నీ బతకాలి, అడవుల్ని క్లియర్ చేయకూడదు, ఎనర్జీ, తర్వాత ఏం కావాలి, క్లైమేట్ చేంజ్, ఓకే, క్లైమేట్ చేంజ్, ఇల్లులు, అండ్ హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్. క్లియర్? ఫిఫ్త్, ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ద సూపర్ రిచ్. చాలా రిచ్ పీపుల్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళు ఏం చేయాలి మనకి, దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్. బిల్ గేట్స్ అండ్ వారెన్ బుఫే బిగాన్ అ గ్లోబల్ క్యాంపెయిన్. ప్రపంచం అంతటా వీళ్ళు ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఎస్, మీరు సపోర్ట్ చేస్తాం, మీరు చెయ్యండి అని గ్లోబల్గా. దాన్ని ఏమన్నారు వాళ్ళు, గివింగ్ ప్లెడ్జ్. వాళ్ళిద్దరు ఏమన్నారు, గివింగ్, ప్రపంచం మనకు చాలా ఇచ్చింది, మళ్ళీ వెనక్కి ఇచ్చేద్దాం. ఫర్ ద సూపర్ రిచ్ టు డొనేట్ మోర్ దెన్ హాఫ్ దేర్ వెల్త్. ఏమన్నారండి గివింగ్ ప్లెడ్జ్లోని, వారెన్ బఫే గారు, బిల్ గేట్స్ గారు సూపర్ రిచ్ని ఏమన్నారు, డొనేట్ మోర్ దెన్ హాఫ్ దేర్ వెల్త్. మీ ఆస్తిలో సగం ఇచ్చేయండి, ప్రపంచం బాగా మెరుగుపడుతుంది. ఇన్ ఆర్డర్ టు బెనిఫిట్ ద పబ్లిక్. ఎందుకు ఆ డబ్బులు ఇవ్వమంటున్నారు, జనాలందరూ బాగుపడతారు, జనాలందరూ బాగుపడతారు. 2023, యాజ్ ఆఫ్ 2023, మోర్ దాన్ 235 సూపర్ రిచ్ పీపుల్ 28 దేశాల్లోని హ్యావ్ కమిటెడ్ ఎంతండి, $600 బిలియన్ ఫర్ పబ్లిక్ గుడ్. అందరికీ మంచి జరుగుతుందని, ఫర్ పబ్లిక్ గుడ్ అనమాట. ఇది దేనికోసం వాళ్ళు చేస్తామన్నారు, పబ్లిక్ గుడ్ కోసం. ఇన్ మెనీ అడ్వాన్స్డ్ కంట్రీస్, అంటే బాగా డెవలప్డ్ కంట్రీస్, ముందంజలో ఉన్న చాలా దేశాలు, స్పెషల్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంటుంది. స్పెషల్ ఇన్హెరిటెన్స్ అంటే మనకి ఆస్తి కానీ మన పూర్వీకుల నుంచి, తండ్రి నుంచి, తాతయ్యల నుంచి వస్తే దాని మీద ట్యాక్స్. జపాన్లో 55%, సౌత్ కొరియాలో 50%, ఫ్రాన్స్లో 45%, యునైటెడ్ స్టేట్స్లో 40% మనకు వచ్చిన ఆస్తిలో ట్యాక్స్ కట్టాలి. బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ వెల్త్ టు ద నెక్స్ట్ జనరేషన్. బ్యూటిఫుల్. బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ వెల్త్ టు ద నెక్స్ట్ జనరేషన్. మంచి, బాగుంది. హవెవర్ ఇది ఎవరికి అప్లై అవుద్దండి, సూపర్ రిచ్ అండ్ లార్జ్ అసెట్ ట్రాన్స్ఫర్స్. చాలా ధనికులు అండ్ పెద్ద పెద్ద, అంటే కొన్ని ఎకరాలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి, వాళ్ళకి వెయ్యాలి. ఈ ట్యాక్స్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై సెవరల్ పీపుల్. ఇలాగ కూడా భారతదేశంలో వెయ్యాలి అని గతంలో చాలామంది మాట్లాడారు. ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్, ప్రపంచంలోని ధనికులు ధనికులుగా ఉన్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారన్నది ల్యాబ్ సేస్ దట్ ఇన్ ఇండియా ద షేర్ ఆఫ్ టాప్ 1%, మనం అనుకున్నట్టే 1% పీపుల్, ఓకే, 1% ఇన్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ అమాంగ్ ద హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో 1% పీపుల్ దగ్గర ఉన్న డబ్బు మిగతా అందరి దగ్గర కలిపితే ఎంత ఉందో అంత ఉంది. సో ద షేర్ ఆఫ్ ద టాప్ 1% ఇన్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ అమంగ్ ద హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని మనం 1% రిచ్ వాళ్ళందరూ కలిపితే ఎంత డబ్బు ఉందో, దట్ ఈస్ హయ్యెస్ట్, అమంగ్ ద హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్లో, ప్రపంచంలో. అండ్ దట్ ఇండియా ఈరోజు మోర్ దెన్ అన్ఈక్వల్. ఒక సమాజంగా చాలా అన్ఈక్వల్, గొప్పవాడు చాలా గొప్పవాడు అయిపోయాడు, పేదవాడు మరీ పేదవాడు అయిపోయాడు. మోర్ అన్ఈక్వల్ యాజ్ అ సొసైటీ దాన్ ఇట్ వాజ్ అండర్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడే బాగుంటుంది. ఇది మనకు ఆమోదయోగ్యమా? ఇస్ దిస్ యాక్సెప్టబుల్? మనం ఆమోదిస్తామా? ఓకే, ఆథర్ గారు అడుగుతున్నారు.
అబౌట్ ఇంక్లూజన్ అండ్ ఈక్విటీ, అందరినీ కలుపుకోవడం, అందరినీ సమానంగా చూడటం. దిస్ ఈజ్ నాట్ ఎ డిబేట్. ఇదేమి మనం ఎస్ ప్రో కాన్స్ అవేం లేవు. అబౌట్ ఇంక్రీజింగ్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామా లేకపోతే పెంచుదామా, దాని గురించి ఏం డిబేట్ కాదు. ఫర్ ద మిడిల్ క్లాస్, ద రిచ్ ఆర్ ద సూపర్ రిచ్, ఇదంతా ఏంటంటే మనకున్న వనరుల్ని లొకేట్ ద రిసోర్సెస్ నీడెడ్. లొకేట్ ఎక్కడున్నాయి వనరులన్నీను, ఓకే, నీడెడ్ కావాల్సినవి టు లిఫ్ట్ మిలియన్స్, చాలా కొన్ని లక్షల మందిని లిఫ్ట్ చేయాలి అవుట్ ఆఫ్ ఏంటండి పేదరికం నుంచి, అవుట్ ఆఫ్ పవర్టీ, ఉద్యోగాలు లేకపోవడం, జాబ్లెస్నెస్. అండ్ టు డూ దిస్, ఇది చెయ్యాలి అంటే ఇన్ వేస్ దట్ ఎంకరేజ్, మనకి చేయూతనివ్వాలి. వాల్యూ ఎడిషన్ త్రూ ప్రొడక్షన్, దీనికి మనం ఎలాగ మనం కాస్త మనం చేయూతనివ్వగలం త్రూ ప్రొడక్షన్. అండ్ ఎఫిషియన్సీ, నైపుణ్యం, క్వాలిటీ, ఓకే, అండ్ కన్జంప్షన్, మనం తినేది, యాజ్ వెల్ యాజ్ ఇంక్లూజన్, కలుపుకొని వెళ్ళాలి. సస్టైనబుల్, ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత అలా తీసుకెళ్ళగాలి. డిగ్నిటీ, గౌరవం ఉండాలి. అండ్ న్యాయబద్ధంగా ఉండాలి, జస్టిస్, చట్టం, న్యాయం అన్నీ. ద నీడ్ ఈస్ ఫర్ అనాలిసిస్ అండ్ డిబేట్. ఇప్పుడు అనలైజ్ చేద్దాము, డిబేట్ చేద్దాం, అవునా కాదా అన్నది. నాట్ ఫర్ ఇన్వెంటింగ్ ఫాల్స్హుడ్స్, ఏదో కట్టుకథలు చెప్పడానికి కాదు. టు కాజ్ ఎ స్కేర్, ఈ కట్టుకథల వల్ల ఏమవుతుందండి, ఇట్ ఈస్ కాజింగ్ ఎ స్కేర్, భయాందోళనలో వెళ్ళిపోతున్నారు. ఇండియా ఇస్ ఆల్రెడీ లిఫ్టెడ్ మిలియన్స్ అవుట్ ఆఫ్ పావర్టీ, ఇప్పటికే భారతదేశం చాలామంది పేదరికంలోంచి బయటికి తీసుకొచ్చింది. హవెవర్ వాట్ ఇట్ హ్యాస్ డన్ ఈజ్ సింప్లీ నాట్ ఇనఫ్. చేసింది ఒక గోరంత, చేయవలసింది ఇంకా కొండంత, ఓకే, కొండంత. మోర్ నీడ్స్ టు బి డన్ విత్ బ్రేవ్, ఇంకా చాలా అవసరాలు చూడాలి మనం. ఎలాగా, బ్రేవ్ అండ్ బోల్డ్ ఇనిషియేటివ్స్, ధైర్య సాహసాలతో ఉన్న కొత్త అడుగులు వేయాలి, ఇనిషియేటివ్. దట్ కాపీ క్యాట్ సొల్యూషన్స్ విల్ నాట్ అచీవ్, అంటే వాళ్ళు ఇచ్చేసారండి, వీళ్ళు ఇచ్చేసారండి, వాళ్ళు చేసింది మనం చేసేద్దామండి అంటే కాపీ క్యాట్ సొల్యూషన్స్, అబ్బే అది చల్లని కాను, విల్ నాట్ అచీవ్. ద న్యూ ఎకనామిక్స్ ఈజ్ ఆల్ అబౌట్, కొత్త ఆర్థిక వ్యవస్థ ఏంటంటే మూవింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అండి, ఎకానమీస్ ఆఫ్ స్కోప్ అండ్ స్కేల్. దీని స్కోప్ ఏంటి, ఎంతవరకు ఎదుగుతుంది అది కాదు, ఎకానమీస్ ఆఫ్ పర్పస్, ఎందుకు చేస్తున్నాం. అండ్ ద పర్పస్ ఈస్, ఈ పర్పస్ ఏంటండి, ఇంక్లూజన్, వాళ్ళని కలుపుకెళ్ళాలి, అందరూ సమానంగా ఉండాలి. అండ్ దీన్ని అలా తీసుకెళ్ళగాలి, సస్టైనబుల్, టు లిఫ్ట్ మిలియన్స్ అవుట్ ఆఫ్ పావర్టీ. ఇది ఎందుకు చేస్తున్నాం, కొన్ని లక్షల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి. డిస్కషన్స్ ఆన్ ఫిస్కల్, డబ్బులు, అండ్ అదర్ మెజర్స్ షుడ్ బి అండర్స్టూడ్, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా, విదిన్ దిస్ కంటెక్స్ట్, ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ దట్ ఇండియా క్యాన్ పర్స్యూ, మనం ఇండియా ఏ కొత్త ఎత్తులకు పై ఎత్తులు వేయచ్చు, దట్ క్యాన్ రెసిలియన్స్, స్ట్రెచ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ, ఓ రెసిలియన్స్ క్రియేట్ చేయాలి కదా మనం ఇన్ దీస్ అన్సర్టెన్ టైమ్స్. అంటే భవిష్యత్తు ఎలాగుంటుందో చెప్పలేని కాలం ఇది ఇప్పుడు. ఈ అన్సర్టెన్ టైమ్స్లోని మనం ఏం చెయ్యాలి భారతదేశం, ఓకే, వాట్ స్ట్రాటజీస్ ఇండియా కెన్ పర్స్యూ. ఎంత బ్యూటిఫుల్గా అన్నారు చూడండి ఆథర్ గారు, వాట్ వీ కెన్ పర్స్యూ దట్ కెన్ క్రియేట్ రెసిలియన్స్, దట్ కెన్ క్రియేట్ ఫ్లెక్సిబిలిటీ, దట్ కెన్ క్రియేట్ డ్యూరబిలిటీ. ఎందుకంటే there is no silver spoon, okay, there is no silver bullet, there is no silver bullet ante there is no product or method or a trick that can be guaranteed of successful results. ee pani cheyandi successful results, there is no silver bullet guaranteeing successful results, guarantee successful రిజల్ట్స్. ఇది చేస్తే మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు అని చెప్పడానికి కూడా ఏం లేవు. దెర్ ఇస్ నో సిల్వర్ బుల్లెట్ అండ్ నన్ ఈజ్ సజెస్టెడ్. పోనీ ఎవరైనా ఏమైనా చెప్పారా, అబ్బే జీరో, నన్. ద నీడ్ ఇస్ ఫర్ రిఫ్లెక్షన్, చేసిన పని మనం చూసుకుందాం,
reflect on what you have done. And a policy framework ఎలా ఉండాలి? ఓకే, ఆ పాలసీ ఫ్రేమ్వర్క్ అది గ్యారంటీ చేయాలి గ్రోత్, ఎదగాలి విత్ జస్టిస్, న్యాయబద్ధంగా, ఆశాజనకంగా, బై లుకింగ్ యాట్ అండ్ డిబేటింగ్, చూడాలి, దాని మీద వాదాలు ప్రతివాదాలు జరగాలి. ఎవ్రీ పాసిబుల్ ఆప్షన్ మనకున్న ఎవ్రీ పాసిబుల్ ఆప్షన్ అవైలబుల్ త్రూ లెర్నింగ్ ఫ్రమ్ గ్లోబల్ ఎక్స్పీరియన్స్. ఈ అవైలబుల్ ఎక్కడండి మనకి? లెర్నింగ్ త్రూ ఆర్ ఫ్రమ్ గ్లోబల్ ఎక్స్పీరియన్స్. ప్రపంచం అంతా ఎలా వెళ్తుంది దాన్ని ఫాలో అయిపోతాం, సక్సెస్ఫుల్ అవుతాం. అండ్ డ్రాయింగ్ ఆన్ ఇండియాస్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఎబిలిటీస్. ఇండియాలో చాలా క్రియేటివ్గా ఉన్నారు పీపుల్, కొత్తగా ఆలోచన శైలిలో కూడా ఉన్నారు. ఇన్నోవేటివ్ ఎబిలిటీస్ ఇవి చెయ్యాలి మనం. సమ్ కంటిన్యూ టు సీ, కొంతమంది గ్లోబలైజేషన్ అంటే అంత ప్రపంచం అంతా ఇండియా వచ్చేస్తుందండి, ఇండియా కూడా గ్లోబలైజ్ అయిపోతుంది, మార్కెట్ ఫుల్ ఫ్రీ మార్కెట్ యాజ్ సిల్వర్ బుల్లెట్స్ గ్యారంటీడ్ ఆఫ్ డిఫరెంట్ రిజల్ట్, రాదర్ దాన్ ఎ స్ట్రాటజీ, ఇది ఒక ఎత్తుకు పై ఎత్తండి, విచ్ డిమాండ్ కెపాసిటీస్ ఫర్ విజిలెన్స్. ఇదేం డిమాండ్ చేస్తుందండి? కెపాసిటీ ఫర్ విజిలెన్స్, వాచ్ఫుల్నెస్ అండ్ కాన్స్టెంట్ మిడ్ కోర్స్ కరెక్షన్. కంటిన్యూస్గా మనం కోర్స్ మొదలెడతాం, మధ్యలోని కరెక్షన్స్ చేసుకుంటాం, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ముందుకు వెళ్ళగాలి. మిడ్ కోర్స్ కరెక్షన్. పాస్ట్ టర్మాయిల్స్, గందరగోళాలు ఇన్ ప్రపంచ మార్కెట్ అంతా, ఎప్పుడు కోవిడ్-19 ఆ మహమ్మారి అండ్ ద వార్స్, యుద్ధాలు ఎక్కడ, యూరప్, వెస్ట్ ఏషియా, మనకొక రిమైండర్, మనకొక గమనిక, మనకొక జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి? దట్ గ్లోబలైజేషన్ ఎక్స్ట్రాక్ట్స్ ఇట్స్ ఓన్ ప్రైస్. మనం కానీ గ్లోబలైజేషన్కి వెళ్తే దానికంటూ మనం ఒక మూల్యం చెల్లించాలి. ఓకే, మూల్యం మనం ఎక్స్ట్రాక్ట్స్ ఇట్స్ ఓన్ ప్రైస్. టు మీ ఆథర్ గారి ప్రకారం గాంధీయన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటండి అది? విత్ అ ఫోకస్ ఆన్ డీసెంట్రలైజేషన్, ఎక్కడికక్కడ సెంటరు, స్టేటు, డిస్ట్రిక్టు, మండలు, పంచాయత్తులు, విలేజ్లు, అలా డీసెంట్రలైజేషన్. లోకల్గా ఏం కావాలి, లోకల్గా టాలెంట్, లోకల్గా ఉన్న వనరులు, లోకల్గా మన ప్రొడక్షను, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్లోకి వెళ్ళిపోవాలి మనం. దట్ మేక్స్ హ్యూజ్ సెన్స్. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నదే చాలా ఎక్కువ సెన్సిబుల్గా ఉంటుంది. ఇన్ అ హైపర్ కనెక్టెడ్ వరల్డ్ ఎలాగుందంటే చాలా హైపర్గా ఉంది. ఇన్ ఆర్డర్ టు గ్యారంటీ లోకల్ ఎంప్లాయ్మెంట్, మన ఏరియాలో అందరికి ఉద్యోగాలు వస్తాయి. అండ్ సౌభ్రతత్వం భారతదేశంలో, ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజ్, స్మాల్ SMSE అంటాం కదా, అండ్ లోకల్ ఇన్నోవేషన్స్, కొత్తదనం ఈజ్ ఈక్వల్లీ క్రిటికల్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకు? టు నెట్వర్క్, టు స్కేల్. నలుగురైదుతో కలిసి మనం యూ హ్యావ్ టు స్కేల్, యూ హ్యావ్ టు గో అప్ ఫర్ గ్లోబల్ మార్కెట్స్, యూ హ్యావ్ టు స్కేల్ అప్ టు ద గ్లోబల్ మార్కెట్. దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ బ్యాంక్స్ ప్రిఫర్ లార్జ్ లోన్స్ టు బిగ్ కంపెనీస్. బ్యాంక్స్ ఎప్పుడు బిగ్ కంపెనీస్ పెద్ద లోన్లు ఇస్తుంది, కానీ దే ఆర్ అపోజ్డ్ టు స్మాల్ లోన్స్ టు స్మాల్ అండ్ మీడియం ఎంప్లాయీస్. తక్కువ లోన్ అడిగితే ఎవరు కొన్ని కోట్లు కావాలి ఇచ్చేస్తారు. ఓకే, జరుగుతుంది. దిస్ మస్ట్ చేంజ్ విత్ డిజిటల్ టెక్నాలజీ. ఇది డిజిటల్ టెక్నాలజీతో మారాలి. ఎందుకు? ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక లావాదేవీల్లోని. ఇండియా హ్యాస్ 800 జిల్లాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాతావరణం, యునిక్ క్లైమేట్, వాళ్ళ దగ్గర ఉన్న న్యాచురల్గా ఉన్న వనరులు, వాళ్ళ యొక్క సామర్థ్యత, వాళ్ళలో ఉన్న టాలెంట్. మనం ఏం బిల్డ్ చేయొచ్చండి? 800 ప్రొడక్షన్ సెంటర్లు. దేనికి? వెరైటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. 800 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్కి మనం పునాది వేయచ్చు లోన్లు కానీ ఇస్తే. దీని ప్రకారం ఇట్ ఆల్సో మీన్స్ 800 డిజిటల్ ప్లాట్ఫామ్స్. దీని ప్రకారం ఏంటంటున్నారు? 800 డిజిటల్ ప్లాట్ఫామ్స్ టు నెట్వర్క్, టు బిల్డ్ సప్లై చైన్. మనం నెట్వర్క్లో ఏం చేయొచ్చు? సప్లై చైన్ క్రియేట్ చేసుకోవచ్చు. లాజిస్టిక్స్, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం, ఎంత అవుతుంది ఖర్చు? లాజిస్టిక్స్ చేయొచ్చు. మార్కెట్స్ని డెవలప్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని కొత్తగా మనం స్థాపించుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని కూడా.
వేర్ ద ఫ్యూచర్ లైస్, భవిష్యత్ ఎక్కడుంది. ఫ్యూచర్ జాబ్స్ ఈవెన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేటెడ్ వరల్డ్, భవిష్యత్తులో ఉద్యోగాలు ఏఐ అంతా డామినేటెడ్ వరల్డ్ విల్ కమ్ ఫ్రమ్ తిండి, చదువు, ఆరోగ్యం, సర్వీసెస్, టూరిజం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్యారంటీగా. వాస్తవానికి యంగ్ ఇండియన్ టాలెంట్ ఈజ్ ద వర్క్ ఫోర్స్ ఫర్ ద వరల్డ్. భారతదేశంలోని యువతే రేపు పొద్దున్న ప్రపంచంలోని ఎక్కడైనా వర్క్ ఫోర్స్ కావాలి అంటే భారతదేశం వైపు చూడాలి. మన దగ్గర అంత ఎక్కువ యువత ఉన్నారు ఇప్పుడు. దిస్ ఇష్యూ ఈజ్ దస్ అబౌట్ అసెసింగ్ ప్రోగ్రెస్. మనం ఇప్పుడు ఈ ఇష్యూ దేని మీద మాడుతున్నాం అండి? వీఆర్ అసెసింగ్, అంచనా వేస్తున్నాం ఎంత ముందుకు పురోగమనంలోకి వెళ్ళాము ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. మానవ వనరులు ఎంత బాగా తీసుకెళ్ళాం, టెక్నాలజీలో కూడా ఎంత డెవలప్ అయ్యాం. అండ్ న్యూ ఎకనామిక్ మోడల్, కొత్తగా ఆర్థిక మోడల్ బేస్డ్ ఆన్ ఏంటి? డీసెంట్రలైజేషన్, అన్ని సెంటర్ దగ్గర పెట్టుకుంటే అవ్వదు. అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ టు నెట్వర్క్, నలుగురు ఐదుతో కలవాలి. నెట్వర్క్ నీడ్స్ అండ్ చేంజ్ కన్సంప్షన్ ప్యాటర్న్స్. ఓకే, నెట్వర్క్ నీడ్స్ అండ్ చేంజ్ చేయాలి ఏంటి? మనం కన్సంప్షన్ ప్యాటర్న్స్ని అండ్ బిహేవియర్, మన అలవాట్లను కూడా. ద ఫ్యూచర్ డెఫినెట్లీ లైజ్ ఇన్ న్యూ టెక్ ఎకనామిక్ మోడల్. ఇది కొంచెం జాగ్రత్తగా చదవండి. న్యూ టెక్ ఎకనామిక్ మోడల్ దేనికంట? టు డెలివర్ ఆన్ ఇంక్లూజన్, అందరినీ కలుపుకోవాలి. ఇంక్లూజన్ ఏంటి? బేసిక్ హ్యూమన్ నీడ్స్, మనిషికి కావాల్సిన బేసిక్ అవసరాలు. డీసెంట్రలైజ్, అన్నీ ఒకరి దగ్గరే ఉంచుకోకూడదు. కన్జర్వేషన్ పొందుకు చెయ్యాలి. నాన్ వైలెన్స్, ఇవన్నీ శాంతియుతంగా జరగాలి. ద ఫ్యూచర్ ఆల్సో లైజ్ ఇన్ అ చేంజ్, భవిష్యత్తు కూడా మార్పులోనే ఉంది. ఎందులోని? జీవన విధానం, లైఫ్ స్టైల్. దట్ వాల్యూస్ ఏంటంటే హ్యాపీనెస్, సంతోషం. అది ఎందులోంచి వస్తుంది? షేరింగ్ అండ్ కేరింగ్. నలుగురితో పంచుకుంటే, నలుగురితో మనం ఉన్నవన్నీ వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటే. యాజ్ అపోజ్ టు అ వల్గారిటీ, అంటే వల్గారిటీ అంటే అబ్సీనిటీ ఆఫ్ నాకే నాకే నాకే, అందరు చూస్తుండగానే కూడా నాకే. కాన్స్పీక్యూస్, వెరీ క్లియర్ కన్జంప్షన్, ఇది ఉండకూడదు. ఓకే, ఇది ఉండకూడదు. ఎండివర్, సిన్సియర్ ఎఫర్ట్, disparity, variance, resilience, flexibility, no silver bullet, అంటే different results guaranteed, definite results, RESULTS, guaranteed. ఇలా చేస్తే మనకు గ్యారంటీ అండి అని ఏమని చెప్పగలమా? చెప్పలేము. ఇట్స్ నో సిల్వర్ బుల్లెట్. వీఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్, ఏమన్నారు ఆథర్ గారు? చాలా టర్మాయిల్లో ఉందండి వ్యవస్థ అంతాను. ద వ్యవస్థ ఈజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ టర్మాయిల్. అందుకనే కన్ఫ్యూజన్ ఆర్ టర్బులెన్స్, కన్ఫ్యూజన్ ఆర్ టర్బులెన్స్. వల్గారిటీ, obscene, చాలా నీచమైన. కన్జంప్షన్, ఓన్లీ టు ఈట్, టు పొసెస్, ఓకే, ఓన్, ఇది ఎక్కువైపోయింది. ఓకే, స్వార్థం. క్లియర్? స్వార్థం ఎక్కువైపోయింది. క్లియర్? సో దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై దిస్ వన్. సో ద ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ you have to concentrate on how to improve the standards of everyone in India. The byline is by Sam Pitroda. He is a great innovative person, and his inputs are taken, and his column is read with all seriousness. So ఈ ఆర్టికల్ మీరు చదివినప్పుడు, ఫాలో అవుతున్నప్పుడు, న్యూస్ పేపర్ పక్కన పెట్టుకున్నప్పుడు
మీకు ఈ డిఫికల్ట్ వర్డ్స్ అన్నీ తక్కువే ఉంటాయి, కానీ చాలా మంచి వర్డ్స్ వాడారు ఆయన. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ బిల్డింగ్ యువర్ రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్ ఎబిలిటీ, అప్రోప్రియేట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, స్పెల్లింగ్స్, క్లియర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగనే ఇట్ విల్ వర్కౌట్. గ్రామర్ కూడా చాలా బాగా వాడారు ఆయన. Clear? So, I am Srinivas Pulyapudi and my colleague Shankar. We get these classes for you with the appreciation of IACE Hyderabad Management. Thank you.